నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తుంది జీబీ సిండ్రోమ్. ఇది కరోనా కంటే కూడా ప్రమాదకరమైనదని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు స్పష్టంగా ఈ జీబీ సిండ్రోమ్కి సంబంధించిన లక్షణాలు అయితే కనుక తెలియట్లేదు. అంటే కొంతమంది చెప్తున్న దాని ప్రకారము కాళ్ళు తిమ్మిర్లెక్కడము, కళ్ళు అంటే మన చూసేటప్పుడు ఒక వ్యక్తిని చూసేటప్పుడు వాళ్ళు ఇద్దరుగా కనిపించడము, లేదంటే కనుక నీరసంగా ఉండడము, కళ్ళు తిరిగి పడిపోవడము, అలాగే కలుషిత నీరు అంటే పూణేలో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. అక్కడ పూణేలో చెప్పినదైతే కనుక కలుషిత నీరు ఆహారం వల్లే ఇది ఎక్కువగా ఈ వైరస్ సంభవిస్తోంది అని చెప్పారు. అయితే అక్కడ పూణే ప్రాంతంలో మాత్రం మూకుమ్మడిగా అంటే ఒకే దగ్గర ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాత్రం విడివిడిగా కేసులు అంటే ఒకే దగ్గర కాకోకుండా వేర్వేరు ప్రాంతాల్లో అయితే కనుక ఈ కేసులు నమోదవ్వడం జరిగింది. ఇద్దరు అయితే కనుక చనిపోయారు. అంటే 6 ఏళ్ల బాలుడు అలాగే 50 ఏళ్ల మహిళ అయితే కనుక ఈ జీబీ సిండ్రోమ్ వ్యాపించడం వల్ల వాళ్ళకి సంక్రమించడం వల్ల చనిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ జీబీ సిండ్రోమ్కి సంబంధించి ఎటువంటి మందులు వాడతారు ఏంటి, అలాగే స్పష్టమైన లక్షణాలు ఏంటి అన్నది గుర్తించమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అయితే సూచించడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన మందుల కోసం ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో అన్ని కోట్లు పెట్టి మందులు అయితే కనుక రెడీగా పెట్టండి అని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు వైద్యాధికారులకు తెలిపారు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి కూడా దీనిపైన అంటే సమీక్ష నిర్వహించారు. ఈ జీబీ సిండ్రోమ్ కి సంబంధించి విశాఖలో ఒక వృద్ధురాలు మృతి చెందింది అని అయితే అంటున్నారు. కాకపోతే దీనిపైన క్లారిటీ లేదు. అంటే ఆ వృద్ధురాలు జీబీ సిండ్రోమ్తో చనిపోయారా లేకపోతే గుండెపోటుతో చనిపోయారా అన్న విషయంలో అయితే కనుక స్పష్టత లేదు. అంటే ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ అయితే కనుక ఆయన చెప్పే వెర్షన్ ఒకలాగా ఉంది, వృద్ధురాలి కుటుంబంలోని వాళ్ళు చెప్పే వెర్షన్ ఇంకొకలాగా ఉంది. అంటే వైద్యులు నిర్లక్ష్యం చేయడం వల్ల చనిపోయింది అనేసి వాళ్ళు అంటున్నారు. కాకపోతే ఇది అంటే ఈ మరణం అయితే జీబీ సిండ్రోమ్తో సంభవించిందా కాదా అన్న దాని మీద అయితే స్పష్టత లేదు. కాకపోతే మనకి 59 కేసులు నమోదయ్యాయి జీబీ సిండ్రోమ్కి సంబంధించి, అలాగే 2 మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే ఒక వార్తాపత్రికలో కూడా వార్తా కథనం వచ్చింది. సో కరోనా కన్నా కూడా ఈ జీబీ సిండ్రోమ్ అనేది ప్రమాదకరంగా కనిపిస్తోంది. దానికైనా లక్షణాలు మనకి ముందే తెలిసేది. ఈ జీబీ సిండ్రోమ్కి కరెక్ట్గా లక్షణాలను అయితే కనుక ఎవరు చెప్పలేకపోతున్నారు. అలాగే మందుల గురించి కూడా పూర్తిగా తెలియదు. కొంతవరకు ఇంజెక్షన్ అయితే కనుక దీనికి ఉంది. ఆ ఇంజెక్షన్ కూడా 6,000 రూపీస్ నుంచి అంటే 6,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఉంటుంది. ఇది ప్రజలకి అంటే పేద ప్రజలు తీసుకోవడానికి అంటే కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర అంత స్తోమత ఉండదు. ఇంకొక వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూస్తే కనుక దీనికి సంబంధించి ఎటువంటి మందులు కూడా అందుబాటులో లేవు అని చెప్పేసి ఒక వార్తా కథనం వచ్చింది. ముఖ్యంగా ఈ జీబీ సిండ్రోమ్ ని తీసుకుంటే కనుక ఇప్పటి వరకు మనం ఈ జీబీ సిండ్రోమ్ కి గల వ్యాధి లక్షణాలను చూస్తే ఇది అంటురోగం కాదు అని అయితే కనుక తెలుస్తోంది. కాబట్టి ఏదైనా మనకి ఇబ్బంది కలిగిన ఆరోగ్యం విషయంలో కంగారు పడుకోకుండా, అంటే ఇది అంటురోగం కాదు కాబట్టి కంగారు పడుకోకుండా అధైర్య పడుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే కనుక దీన్ని మనమే నివారించవచ్చు. కాకపోతే చేయాల్సిందల్లా ఒకటే ఏంటంటే కనుక ఇప్పుడు మనం ఏదైతే వ్యాధి లక్షణాలు అనుకున్నామో అలాంటివి కనిపిస్తే కనుక మీరు ఏమాత్రం అధైర్యపడకుండా భయపడకుండా డాక్టర్ని వెళ్ళి కలిసి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా దానికంటే ముందు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండడము, అలాగే మంచి పౌష్టికాహారం తీసుకోవడము, అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళకి అవగాహన కల్పించడము, ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులకి సరైన పౌష్టికాహారం అందించి వాళ్ళల్లో కూడా రోగ నిరోధక శక్తిని పెంపొందించేలాగా చేస్తే కనుక దీనిని మనమే చాలా వరకు అరికట్టవచ్చు. ప్రజల్లో ముఖ్యంగా ఈ జీబీ సిండ్రోమ్ గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మంత్రిది, వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించిన అధికారులది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళల్లో కొన్ని లక్షణాలు అయితే కనుక పూర్తిగా ఈ లక్షణాలు స్పష్టంగా తెలియకపోయినా తెలిసినంతలో అంటే కొంతలో గుడ్డిలో మెల్ల అన్నట్టు కొంతవరకు అయితే కనుక లక్షణాలు ఇవి అన్నదైతే కనుక చెప్పారు. ఏంటి, ఒకటి వామిటింగ్స్ అవ్వడం, లేకపోతే కనుక కండరాల బలహీనత, కాళ్ళు ఉన్నట్టుండి నరాలు బలహీనం అయితే కనుక కాళ్ళు పట్టేస్తాయి కదా, అలాంటి లక్షణం కనిపించినా కూడా ఎముకలు లేదా మోకాళ్ళ దగ్గర ఎల్బోస్ దగ్గర కూడా సూదులతో గుచ్చినట్టు నొప్పి అలాంటిది ఏదున్నా కూడా వెంటనే అప్రమత్తమయ్యి అది జీబీ సిండ్రోమ్ ఏమో అన్నట్టు గుర్తుంచుకొని ఒకసారి డాక్టర్ని కలవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు అయితే కనుక వెలువడ్డాయి. అయితే ఆ డాక్టర్లని కూడా ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి లేకపోతే ఏదో మెడికల్ స్టోర్కి
జోలికి వెళ్ళేసి టాబ్లెట్ తీసుకోకండి, మంచి డాక్టర్స్ని సంప్రదించి మీకున్న లక్షణాల గురించి చెప్పండి అని అన్నారు. అలాగే ముఖ్యంగా కలుషిత నీరు అలాగే కలుషిత ఆహారం జోలికి వెళ్లకుండా, ముఖ్యంగా బయట ఆహారం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే, ఎంత హైజీనిక్ గా చేస్తారో కూడా అది అందరికీ తెలిసిందే. కాకపోతే కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళి తింటూ ఉంటారు. అలాగే జంక్ ఫుడ్ జోలికి కూడా ఎవరు వెళ్ళకోకుండా ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునేలాగా అలాంటి పౌష్టికాహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ ఇంట్లో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఫుడ్ చేసుకొని తినడము, అలాగే వాటర్ కూడా డైరెక్ట్గా తాగైకోకుండా కొంచెం వేడి చేసుకొని వాటర్ కూడా తాగి ఇలాంటి ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ మీకు ఏదైనా అంటే ఉన్నట్టుండి అనారోగ్యం సడన్గా ఇబ్బంది పెడితే కనుక వెంటనే డాక్టర్లని కలవమని అయితే కనుక సూచిస్తున్నారు డాక్టర్లు. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ వాళ్ళకి ఎవరికైతే దీని గురించి తెలియదో, ఎవరికైతే అపోహలు ఉన్నాయో వారికి కూడా అవగాహన కల్పిస్తే కనుక దీని నుంచి మనం బయటపడొచ్చు.